జైత్రి, నీకు ఒక వర్క్ అసైన్ చేశాను. ఈమెయిల్ పంపించాను. జస్ట్ 2 hours వరకే. అది కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళు. ఓకే సార్. ష్యూర్. ఓకే. ఈమెయిల్ ఇంతేనా? ఈ వర్క్ నేను 1 hourలో ఫినిష్ చేయగలుగుతాను. ఇంత టైం ఉంది, 4 hours ఉందిగా. పోయి టైం పాస్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నావు? వాక్. ఇంకా అప్పడాలు వేస్తున్నావు అనుకున్నానులే. ఏంటి? ఏం లేదు, చేసుకో నీ వర్క్. ఓ ఓకే. నువ్వేంటి అంత చిల్ అవుతున్నావు? నువ్వేంటి అంత చిల్ అవుతున్నావు? నువ్వెందుకు అంత కష్టపడిపోతున్నావు? శాలరీ కోసం. నేను శాలరీ కోసమే. శాలరీ కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం బ్రెయిన్ వాడితే సరిపోతుంది. ఓ మోస్ట్ బోరింగ్ పర్సన్ ఇన్ మై ఆఫీస్. పోస్ట్. ఓకే. వీడికి కాల్ చేసి ఒక 10 నిమిషాలు టైం పాస్ చేద్దాం. ఓహ్ ఓకే. నీది ఇంకా అవ్వలేదా? లేదు. నాది అయిపోయింది. వస్తా, బాయ్. నా వర్క్ ఎంత చేసినా అవ్వట్లేదు. బాస్ నేను చంపేస్తాడు. జైత్రి, మళ్ళీ వర్క్ డిలే చేసావా? వీడేంటి పొద్దున కల్లోకి వచ్చేసాడు. వీడి పని అర్జెంట్గా చేయాలబ్బా. టైం ఎంత? ఏంటి పొద్దున 4 అవుతుందా? ఇప్పుడు చేయాలా? 1 hour పడుకుని పొద్దునే 6 కల్లా లేచి 8 లోపల ఫినిష్ చేసేసి 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతే సరిపోద్ది. జైత్రి, 8 అయిపోయిందా? చచ్చాను నేను. ఓ గాడ్, ఈరోజు ఎలాగైనా బాస్ చచ్చిపోతే బాగుండు. అమ్మో వద్దులే, ఏ కాలు చేయకపోతే చాలు. ఏదేమైనా ఈరోజు బాస్ రాకూడదు. వస్తే చచ్చానే. కరెంటు బిల్ కట్టలేదు కదా, రేపు చూసుకోవచ్చులే. దేవుడా, బాస్ ఏమంటాడో ఏంటో. జైత్రి, నీకు తెలుసా బాస్ రాలేదు ఈరోజు? బాస్ లీవా? లీవే. బాస్ లీవ్ అంట. బాస్ ఈరోజు లీవ్ అంట. మనం బాస్ ఉంటేనే పని చేయము. ఇంకేంటి? అవును, ఈ నసగాడేడే. మనకెందుకులే, మనం పండగ చేసుకోవచ్చు. జైత్రి అంటే ఇంకా విషయం లేదు. ఫోన్ చేద్దాం. మర్చిపోయి ఉంటుంది వాళ్ళ ఏంటో. వీడు కాల్ చేస్తున్నాడంటే ఇప్పుడు. ఓ, వీడి బర్త్డే కదా. షిట్ షిట్ షిట్. ఇప్పుడు ఏం చెప్పాలి?